వారి కుమార్తెలకు, వాళ్ళ అల్లుళ్ళకి, అలాగే ఎమ్మెల్యేలకి మా యొక్క సానుభూతి ప్రగాఢంగా తెలియజేస్తున్నాము. సత్యం పాస్టర్ గారి గురించి కొన్ని విషయాలు, ఎక్కువ కాదు. ఆయనను నేను చూసినప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఫెలోషిప్లో, బాచిపల్లి పాస్టర్ ఫెలోషిప్లో ఆయన ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉండేవాడు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు, ఎప్పుడు కూడా సీరియస్నెస్ అనేది ఆయనలో నేను ఎప్పుడు కూడా చూడలే. ఈవెన్ లాస్ట్కి బెడ్ రిడన్ అయి కొద్ది రోజుల క్రితం బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నేను కలిశాను. అప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడతాడు. ఎంత చలాకీగా ఉంటాడంటే అంత ఉండేది. సో ఒక్కోసారి అక్కడ ఫెలోషిప్ అయిపోయినప్పుడు ఆయన నడిచి వచ్చేవాడు. అప్పుడు నేను బండి మీద ఎక్కించుకొని బాచిపల్లిలో వదిలేసేవాడిని. ఇంగ్లీష్ మాట్లాడేవాడు, వెనక కూర్చొని బండి మీద ఇంగ్లీష్ మాట్లాడతాడు. సో మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడితే ఆయన ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడతాడు. కానీ నేను చూసింది ఎప్పుడు కూడా ఆయన నవ్వుకుంటూనే ఉండేవాడు. సో చిన్నపిల్లలతో ఎలా మాట్లాడతాడో పెద్దోళ్ళతో కూడా, పాస్టర్లతో కూడా అదే మాట్లాడతాడు. ఒక మంచి దైవజనుడు. ఆయన మంచి సాక్ష్యాన్ని కలిగి ఆయన యాత్రను ముగించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏదైతే దైవజనుడు ఆయన పరిచర్య చేసి తన కుమారుడికి అప్పగించి వెళ్ళాడో, ఇమ్మానుయేలు నమ్మకంగా ఈ పరిచర్యను రెండంతలుగా చేయాలని ఒక దేవుని సేవకుడిగా తనకు నేను చేస్తున్న విజ్ఞాపన అనుకోవాలి. మంచిది, ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు. మంచిది. పాస్టర్ ఇజ్రాయెల్